ఎవరా మామ అల్లుడు అని అనుకుంటున్నారా? వాళ్లే ఒకరు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, మరొకరు ప్రస్తుత అధ్యక్షుడు సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్. వీరిద్దరి పేర్లు వింటేనే టీడీపీ నేతలకు చెమటలు పడుతున్నాయట. వీరిద్దరూ తమ నియోజకవర్గాలకు ఎంత దూరంగా ఉంటే తమకంత మంచిదని టీడీపీ అభ్యర్థులు భావిస్తున్నారట. ఎక్కడైనా యువనేతలు, పార్టీలో ముఖ్యమైన నేతలు తమ తరపున ఎన్నికల్లో ప్రచారం చేయాలని పార్టీ అభ్యర్థులు కోరుకుంటారు. కానీ దీనికి భిన్నంగా మామ అల్లుడి ప్రచారం మాకొద్దని టీడీపీ నేతలు కోరుకుంటున్నారు. మీరు తమ తరపున ప్రచారం చేయకపోయినా పర్వాలేదు, కానీ వచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడి తమ పరువు తీయకండి అంటూ వేడుకుంటున్నారట. అన్నా ఒకటి ఆలోచించండి, పొరపాటున కూడా సైకిల్ గుర్తుకి ఓటేస్తే మనం మన ఉరి తీసుకున్నట్టే అవుతుంది. సైకిల్ గుర్తుకి ఓటేస్తే మనం మన ఉరి తీసుకున్నట్టే అవుతుంది. మంత్రి లోకేష్ తత్తరపాటుతో పదే పదే నెటిజన్లకు అడ్డంగా దొరికిపోతూ నవ్వుల పాలవుతున్నారు. వర్ధంతికి జయంతికి కూడా తేడా తెలియకుండా మంత్రి లోకేష్ మాట్లాడి విమర్శల పాలయ్యారు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో అవినీతి, బంధుప్రీతి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే అని మాట్లాడి పరువు తీశారు. ఇటీవల తాను పోటీ చేస్తున్న సొంత నియోజకవర్గం మంగళగిరిలో కూడా చిన్నబాబు పప్పులో కాలేశారు. వచ్చే నెల 11న ఎన్నికలుంటే 9న జరిగే ఎన్నికల్లో ఓటేయాలని వేడుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో చిన్నబాబును నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. ఎన్నికలు వస్తున్నాయి, ఏప్రిల్ 9వ తారీఖు పోలింగ్, ఆశీర్వదించండి, దీవించండి. ఎన్నికలు వస్తున్నాయి, ఏప్రిల్ 9వ తారీఖు పోలింగ్, ఆశీర్వదించండి, దీవించండి. ఇక చిన్నబాబుకు పిల్లనిచ్చిన బాలకృష్ణ గురించి చెప్పనక్కర్లేదని టీడీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఎప్పుడేం మాట్లాడతారో, ఎవరి మీద నోరు పారేసుకుంటారో, ఎవరి మీద చేయి చేసుకుంటారోనని తెలుగు తమ్ముళ్ళు వణికిపోతున్నారు. గత ఎన్నికల్లో హిందూపురం ప్రచారంలో టీడీపీ కార్యకర్తను కొట్టిన విషయాన్ని తెలుగు తమ్ముళ్ళు ఇంకా మర్చిపోలేదట. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ కార్యకర్త గోప గుయ్యమనిపించారు. ఇప్పుడు బాలకృష్ణ తమ తరపున ప్రచారానికి వచ్చి ఏ టీడీపీ కార్యకర్తను తన్ని కొడితే లేనిపోని తలనొప్పులని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట టీడీపీ అభ్యర్థులు. ఇప్పుడు ప్రచారానికి వచ్చి లోకేష్, బాలకృష్ణ ఇద్దరూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో కార్యకర్తలపై చేయి చేసుకుంటే పరిస్థితి ఏమిటని అభ్యర్థులు కంగారు పడుతున్నారట. మామ అల్లుడొచ్చి ప్రచారం చేస్తే వచ్చే 4 ఓట్లు కూడా రావని తమ్ముళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Hi, this is Heba Patel. Please subscribe to LOTV.